ఈ వైరస్ ప్రత్యేకత ఏంటంటే దీని నివారణకి ప్రస్తుతం ప్రపంచంలో ఎలాంటి మందులు లేవు. కనీసం ముందస్తుగా వేసుకోవడానికి టీకాలు కూడా అందుబాటులో లేవు. అంటే వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యాక ప్రాణాలు నిలబడడం అనేది ఇక పూర్తిగా దేవుడి దయ మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వైరస్ సోకిన వెంటనే ఆ సోకిన వ్యక్తి అంటే బాధితుడికి తీవ్రమైనటువంటి జ్వరం వస్తుంది. ఇది కామన్ పాయింట్. దీంతో పాటుగా ఒళ్ళంతా కండరాల నొప్పులు ఉంటాయి, బాడీ పెయిన్స్ ఉంటాయి, విపరీతమైన అలసట, లేజినెస్, తలనొప్పి, గొంతు నొప్పి, ఇటువంటి సాధారణ ఫ్లూ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక కొద్ది రోజులకే ఇది అడ్వాన్స్డ్ స్టేజ్లోకి వెళ్తూ ఉంది. అసలు నరకం అప్పుడే స్టార్ట్ అవుతుంది. బాధితుడికి అంటే సోకిన వ్యక్తికి, పేషెంట్కి విపరీతమైన వామిటింగ్స్, డయేరియా ఇలా కంటిన్యూగా ఉండిపోయి చర్మంపై భయంకరమైనటువంటి దద్దుర్లు కూడా వస్తాయి. ఇక దీని ఫైనల్ స్టేజ్ ఏంటంటే అన్నింటికంటే భయంకరమైనది, ఈ వ్యాధి ముదిరే కొద్దీ అంతర్గతంగా బహిర్గతంగా బ్లీడింగ్ మొదలవుతుంది. ఇంటర్నల్ బాడీ పార్ట్స్లో బ్లీడింగ్ అవుతుంది, బయట స్కిన్లో నుంచి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది, కళ్ళు, ముక్కు, నోటి నుంచి రక్తం కారుతూ ఉంటుంది, బాడీలోని ఆర్గాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి మనిషి ప్రాణాలు కోల్పోతాడు.